ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కూటమి తరపున అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా సీఎం రమేష్ పేరుని ప్రకటించగా వైసీపీ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయలేకపోతోంది. అయితే ఇరు పార్టీల సామాజిక సమీకరణాల్ని అంచనా చేసుకుంటున్నాయి. సీఎం రమేష్ స్థానికులు కాకపోవడంతో తమ గెలుపు ఖాయమని వైసీపీ పార్టీ భావిస్తుంటే వెలమ కమ్యూనిటీ ఎక్కువగా ఉండటంతో కూటమి గెలుపుపై ధీమాగా ఉంది. అనకాపల్లి వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సతీష్ పేరు, డిప్యూటీ సీఎం మూడి ముత్యాల నాయుడు పేర్లని పరిశీలిస్తున్నారు. ఈసారి కూటమి తరపున సీఎం రమేష్ గెలుపు కోసం జనసేన, టీడీపీ, బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయి. కూటమి అభ్యర్థులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు నాగబాబు. గత 3 రోజులుగా నాగబాబు అనకాపల్లిలో చక్కర్లు కొడుతున్నారు. సమీకరణాల్ని అంచనా చేసుకుంటున్నాయి. సీఎం రమేష్ స్థానికులు కాకపోవడంతో తమ గెలుపు ఖాయమని వైసీపీ పార్టీ భావిస్తుంటే రైట్